హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే సూపర్ అండి. ఇక్కడొచ్చేసి వీళ్ళిద్దరు స్కూల్‌లో టీచర్స్ అండి. నేనైతే వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నానండి. చెప్పాలి. స్కూల్‌లో అయితే పొంగల్ ఫెస్టివల్స్ అయితే చేశారండి. చాలా బాగా చేశారు. ఇక్కడొచ్చేసి ముగ్గులు పోటీ పెట్టారండి పిల్లలకి. ఒక్కొక్కళ్ళైతే చాలా బాగా వేశారు ముగ్గులు. 4 ముగ్సే వేయించామండి పిల్లలకి. ఎందుకంటే టైం సరిపోలేదని చెప్పేసి ఇంకా అలాగే వేయించాము. ఇక్కడికి వచ్చేసేపాటికి మేము తయారు చేసిన బొమ్మలు అనమాట. సంక్రాంతి కోళ్ళు, పొంగలు ఉంటాయి కదా, అవన్నీ మేమే తయారు చేసామండి. చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి బొమ్మల కొలువు అంటారు కదండి. మా పిల్లలు చాలా బొమ్మలు అయితే తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన బొమ్మలన్నీ ఇలా పెట్టుకున్నాము. ఇక్కడైతే ముగ్గులు అవన్నీ పెడుతున్నారండి. అక్కడ నుంచి మా బాబు ఏంటి అక్కడ బొమ్మలన్నీ పెట్టారని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసేపాటికి ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. నేనైతే వీటన్నిటిని వీడియో తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి. పిల్లలు అయితే చాలా బాగా వేశారు. హ్యాపీ పొంగల్ అని చెప్పి కూడా రాశారు. ఒక్కొక్క ముగ్గు చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సంక్రాంతి ఫెస్టివల్స్ స్కూల్లో జరుపుతూ ఉంటే భలే మన స్కూల్లో జరిగినట్టుగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మన స్కూల్లో కూడా అలాగే చేశారు కాబట్టి నాకైతే నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. ఇలా సంక్రాంతి ఫెస్టివల్స్ ఇలా జరపడము. కానీ స్కూల్ లైఫ్ వేరు. కానీ చాలా బాగుంటుంది స్కూల్ లైఫ్. పిల్లలతో కూడా బాగుంటాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసేపాటికి పిల్లలు గాలిపటాలు అవన్నీ ఎగరేస్తున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు పైకి వెళ్ళిపోయారు. గాలిపటాలు వెళ్ళిపోయినాయి. కొంతమంది ఏమో ఊడిపోయినాయి. పాపం ఫీల్ అయిపోయారు మా గాలిపటం తెగిపోయిందని చెప్పేసి. చాలా హైట్ అయితే వెళ్ళాయండి. కొంతమంది అయితే తెగిపోయినాయి. పాపం ఫీల్ అయిపోయారు పిల్లలందరూ. కానీ లాస్ట్లో పెద్ద పిల్లలే గెలిచారు. చిన్నపిల్లల కంటే వాళ్ళకి రాదు కాబట్టి పెద్దవాళ్ళు 9th 10th 8th వాళ్ళే గెలిచారండి. ఇవన్నీ ఇంకెలా ఎగరేస్తూ ఉన్నారనమాట వీళ్ళందరూ. ఎంజాయ్ అయితే బాగా చేస్తున్నారు. వీడేమో గాలిపటం ఎగరేయమంటే వీడు డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట మధ్యలోకి వెళ్ళి. ఇదిగోనండి బాయ్స్ అందరు ఇక్కడే నుంచున్నారు గాలిపటాల దగ్గర. ఒక్కొక్కళ్ళు చాలా హైట్ అయితే వెళ్ళిపోయినాయి ఒక్కొక్కళ్ళు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. ఆ డే అంతా పిల్లలు ఎంజాయ్గా గడిపేశారు. ఇగోండి మా బాబు పాపం వాడి గాలిపటం చింపేసుకున్నాడు. ఎగరేద్దామనే లోపు ఇద్దరు చింపేసి ఇంకా అలా పెట్టేశాడనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్